గాయస్, ఇప్పుడే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాము. పాండిచ్చేరికి వచ్చాము ఇప్పుడే. ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము. ఇంకా వైట్ టౌన్ కూడా అంతా అట్లా కొంచెం రోడ్డు మీద 2 days నుంచి కార్లో బాగా కూర్చొని అలసిపోయినాం కదా, కాళ్ళు కూడా వాసిపోయినాయి బాగా. కొంచెం తిరుగుదామని అట్లా వెళ్తున్నాం అన్నమాట. సో మా రూమ్ అక్కడ పైన ఉందన్నమాట. మేము ఉంటుంది 2nd floorలో. సో తర్వాత మీకు రూమ్ టూర్ చేసి చూపిస్తాను. సో హాయ్ గైజ్, మేమైతే పాండిచ్చేరిలో రూమ్ తీసుకున్నాం అనమాట. సో మేమైతే 2 rooms తీసుకున్నాం మొత్తము. బికాస్ 6 members కదా, సో 3 members ఇక్కడ 3 members అక్కడ అని చెప్పి మొత్తం 2 rooms తీసుకున్నాము. సో చూసేయండి రూమ్. ఈరోజు మేము బీచ్లో ఉన్నాము. మా ముగ్గురికి ఫోటోలు కావాలని మా మమ్మీ డాడీ ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ అయిపోయినాయి. ఇద్దరు యాంగిల్స్ కూడా మారుస్తారు. వీటి నుంచి ఆడికి లిటరలీ ఫోటోగ్రాఫర్స్ కూడా పనికిరాదు. యా, నిజంగా ఫోటోలు మస్తు వచ్చినాయి. మీకు తర్వాత యాడ్ చేస్తాను. బీచ్కి వచ్చినాక మా అక్కని మా అన్నని ఫొటోస్ తీయమన్నా. మా మమ్మీ నేను తీసా అంటే మేము వద్దన్నాం. ఇప్పుడేమో తీయని కొట్లాడుతున్నాం. మా మమ్మీ దాంట్లో అన్ని ఫోటోలు ఉన్నాయి, పంపి అంటే 1000 రూపాయలు ఒక ఫోటో అని అంటుంది.
ఫోటో దింపుతా అంటే వద్దు నువ్వు మంచిగా దింపమన్నారు. ఇప్పుడు నన్నే బదిలాడుకుంటాను చూడండి. ఛాలెంజా? నన్ను తక్కువ వేయద్దు. అబ్బో తీస్తుంది గైస్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్. ఫోటోకి 1000 రూపాయలు. లెట్స్ గో గైస్. ఎట్లా పడిపోయింది డ్రెస్సులనే పడ్డది. ఇంకా ఏంటన్నా పోతే చలో డాడీ నడవండి. ఫాస్ట్ గా వెళ్ళాలి గైస్. చాలా ఎండ కొడుతుంది. సరిపోయింది. నేను పెట్టుకోలే. పెట్టుకోలే. ఇప్పుడే బీచ్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాము. అదే రూమ్ కి వెళ్తున్నాం. డాడీ వాళ్ళు టిఫిన్ చేసి ఇప్పుడు టిఫిన్ తీసుకున్నాం. టిఫిన్ కోసం పిలుస్తున్నారు ఆల్రెడీ అక్కడ. సో దిస్ ఇస్ ద వే. చూడండి మమ్మీ గ్యాప్ లో జాగింగ్ కూడా చేస్తుంది. అక్కడ కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేసింది ఆల్రెడీ. ఇట్లానా వెళ్ళొచ్చు. బాగుంది వ్యూ అదంతా. గైస్ ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ ఒక్కరు కూడా చీర కట్టుకోలేదు గైస్ అసలు. సోనీ గట్టిగా నేను కొడతాను. అందుకే గట్టిగా కట్టలే వెళ్ళమంటున్నా. అంటే ఇది పాష్ అయితే చీర ఎందుకు కట్టుకుంటారని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ వీళ్ళందరూ రోజు ఉంటారు కదా. జిహెచ్ఎం సామే కట్టుకుంది గైస్. అక్కడ ఉడుస్తుంది జిహెచ్ఎం సామే. ఆమె ఒక్కతే కట్టుకుంది. నేను ఇప్పటివరకు ఒక్కరిని కూడా చూడలే. నిన్న నైట్ వచ్చినా కానీ ఒక్కరిని కూడా చూడలే ఇప్పటివరకు. తమ్మ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా వీడియోస్ వస్తాయి చూస్తూ ఉండండి. స్టేట్ చూడండి. మా చెల్లి అక్కడ వెనకాల వస్తుంది చూడండి. మా డాడీ రోజు ఏమన్నాడంటే సిరేంటి పాండిచేరి అమ్మాయి అయిపోయింది అని అన్నాడు. సేమ్ అలానే ఉంది కదా ఫ్రెండ్స్. సిరి ఫొటోస్ పెడతాము, కమెంట్ చేయండి ఓకేనా. సిరి డ్రెస్ బాగుందా లేదా అని. మటుకు ఫ్యామిలీస్ కన్నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఒకటే రేషియోలో ఉన్నారు. ఇది వచ్చేసి పాండిచేరి సెక్రటేరియట్ గైస్. ఇంకా అటు సైడ్ చాలా ఉంది. ఇది జస్ట్ ఈ రోడ్. ఆ రోడ్ ఇంకా చాలా పెద్ద ఉంటుంది. ఆ రోడ్కి ఇది కొంచెం ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉందనుకుంటా అటు సైడ్. చూడండి పాండిచేరి సెక్రటరేట్. మన తెలంగాణలో కూడా సెక్రటరేట్ ఉంది కదా. మెల్లగా వస్తుంది. ఇదంతా అదే గైస్. అదంతా సెక్రటరేట్. ఇది మా మమ్మీ, ఇది నేను. వీళ్ళిద్దరు ఎక్కడున్నారో ఏమో. టిఫిన్ చేస్తుండొచ్చు. ఈ ఫోన్లో మంచిగా ఉంది బ్లాగ్. దగ్గర నుంచి పోతుంది కాకుండా ఇప్పటికీ. అవును, చెట్ల మీద నిన్న నైట్ కూడా టిఫిన్ చేసేటప్పుడు చెట్ల మీద ఉండే కావు 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 ఇట్లా పోతున్నాయి. ఏడా వాటి కాదు రాకపోయేమో అని భయం. ఇక్కడ బండ్ల మీద వచ్చేటోళ్ళు కూడా చాలా డేంజరస్గా వస్తున్నారు. అసలు మన హైదరాబాద్లో పాటించినట్టు రూల్సే పాటించట్లేదు. బట్ నో వన్ నోస్ తెలుగు. దే ఓన్లీ నో ఇంగ్లీష్. రోడ్స్ కూడా కంజెస్టెడ్ ఉన్నాయి. ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు. వస్తుందా? ఉంది ఉంది, అటు సైడ్ ఉంది. ఫస్ట్ వెళ్ళి ఏసీలో కూర్చోాలి గాయ. లోకల్ టెంపుల్ అనుకుంటా. తీసాము, నైట్ వెళ్ళాము. అదైతే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది అసలు. వినాయకుడు ఎన్ని అవతారాలు ఉన్నాడో అన్ని అవతారాలు ఆ గుళ్ళో విగ్రహాలు. బాల వినాయకుడు చాలా అన్ని చూపించారు. కాణిపాకంలో కూడా చాలా బాగుంది. వీడియో తీయలేదు. మీకోసం అంత కష్టపడుతున్నాం మేము వీడియోస్ కోసం. ఇంకా అన్నీ ఉంది. రూమ్కి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఫోన్స్ కూడా ఛార్జింగ్ అయిపోయినాయి. ఫుల్ అయిపోయినాయి ఫోటోలన్నీ. ఫోన్స్ కూడా వేడైపోయినాయి. కొంచెంసేపు ఛార్జింగ్ పెట్టి కొంచెం రెస్ట్ తీసుకొని మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళాలి, బోటింగ్కి వెళ్ళాలి. మమ్మీ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది, నేనేం చేసుకొని ఇదే ఉంచుకుంటా. ఇంకా మమ్మీ ఒకటి రెడీ అవుతుంది. మేము కొంచెం ఏసీలో కూర్చొని రెస్ట్ తీసుకొని కార్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళడమే. అక్కడ బోటింగ్ చేయాలి. బాగుంటుంది. అక్కడికి నానేం తీసుకెళ్ళదు. నానిని తీసుకెళ్ళాము ఎందుకంటే ఆమె తిరగలేకపోతుంది. ఇంకా మళ్ళీ బీచ్ కూడా గిరి ప్రదక్షిణ చేయాలి. ఇంకా తిరుపతికి వెళ్ళాలి. అంటే గిరి ప్రదక్షిణ చెయ్యదు, రూమ్ లో పడుకుంటది. తిరుపతిలో కూడా అంతే, తను రూమ్ లో పడుకుంటది. ఇప్పుడు కూడా అంతే, తను రూమ్ లోనే ఉన్నది. రూమ్ లోనే ఉంది.
ఏసీ వేసి కూర్చోబెట్టేసి వచ్చినాం. చాయ్ టీ ఇచ్చేసినాము. పొద్దున 6కి వెళ్ళినాం మేము బీచ్ దగ్గరికి. టీ ఇచ్చేసి వచ్చినాం. ఇప్పుడు టిఫిన్ తీసుకెళ్ళిరు శివ వాళ్ళు. శివ డాడీ ఇద్దరు ముందు వెళ్ళిపోయారు, మేము వెనకాల వస్తున్నాం. సో రూమ్ దగ్గరకు వచ్చేసినాం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. చూడండి. బాయ్ బాయ్.